అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తనపై అనవసరంగా బండారాలు మోపుతున్నారు, లేనిపోయిన రాదాంతం చేస్తున్నారు. పార్టీ మారిన తర్వాత నన్ను ఇలాగా కించపరచడం సరికాదు అని చెప్పి మనతో పాటు విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఉన్నారు. సార్ చెప్పండి, ఏం చెప్తారు మీరు? పార్టీ మారిన తర్వాత వాళ్ళ విషయాన్ని నా మీద కలుపుతూ ఉన్నారు. వాళ్ళు అవినీతి పరులు అయితే అందరూ అవినీతి పరంగా కనపడతా ఉన్నారు. ఆయన అవినీతి చేస్తే అందరూ అవినీతి చేసినట్టు కనపడతా ఉన్నారు. నోటికి ఏ వస్తే రాస్తూ ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, మీకు కుటుంబం ఉంది, నీకు ఎలాగ కుటుంబ విలువలు తెలియదులే. ఎందుకంటే చెల్లిని అమ్మని తన్ని తోసినోడివి, చిన్నాన్ని చంపినోడు, మీకు ఆ విలువలు లేవు. అందరూ అలాగ ఉండడం తప్పు. ఒక అవినీతి మచ్చొస్తే ఇవాళ నా కొడుకు ఏం డాడీ మీ మీద ఇదని. సో మాకు కుటుంబాలు ఉన్నాయి, మీ అంత తెగించి లేము మేము. ఒకటే చెప్తా, నువ్వు భయపిస్తే భయపడి మేము పిల్లలం కాదు. మాటకి మాట, దెబ్బకి దెబ్బ రెండు ఉంటాయి. నేను చెప్తా ఉన్నా, హెచ్చరిస్తున్నాను. ధనంజయ రెడ్డి, నీకు మళ్ళీ చెప్తా ఉన్నా, నువ్వు మా వ్యక్తిగత జీవితాల మీద కానీ అవినీతి గురించి మాట్లాడాక నువ్వేం మాట్లాడుతావు చెప్పు. నీ అవినీతి గురించి నాకు తెలీదా? విప్పాలా గుట్టు ఇప్పితే చచ్చిపోతావు. ఎక్కడేదో దోచుకొని నాకు తెలీదా? ఎక్కడిచ్చారో కూడా చెప్తాను నేను. సో దయచేసి నా నోరు ఇప్పించే పరిస్థితి తెచ్చుకోవద్దు. నా మీద వ్యక్తిగతంగా వెళ్ళొద్దు. నేను నోరు తెరిస్తే ఇళ్లలో కూడా మీరు బయటకు రాలేరు. గత ప్రభుత్వం విధేయులుగా ఎన్నో సంవత్సరాలు మీరు వాళ్ళతో పాటు ఉన్నారు, ఎంతో కష్టపడ్డారు. అప్పుడు లేని భవిష్యత్తు ఇప్పుడు బాగుందంటారా? ఏం చెప్తారు మీరు? ఆ రోజు ఎంత కష్టపడినా దిక్కుమాలిన వాళ్ళని అలాగా ఉండేవాళ్ళని. ఆ పార్టీలు ఎవరున్నా అదే పరిస్థితి. ఇవాళ నా కష్టం చూసి నాకు ఒక అవకాశం పవన్ కళ్యాణ్ ఇచ్చి నా గోల్ రీచ్ అయ్యి ఇవాళ నా దృష్టిలో ఆయన ఒక దేవుడిగా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు నన్ను తిట్టారు, భూమాఫియా మందలించారు. ఎవర్రా చెప్పినాడు? పనికిమాల ఎదవలారా మీకు? ఎవర్రా చెప్పినాళ్ళు? ఏ రోజు కూడా ఆత్మీయంగా అద్భుతంగా పలకరించి మమ్మల్ని దగ్గర తీసుకున్నాడు రా పవన్ కళ్యాణ్. తిట్టడం ఏంటరా పనికిమాల? మీలాగా దోచుకుంటే కదరా. సార్, మీ మీద అపవాదులు వేస్తున్న వాళ్ళని బహిరంగ చర్చకి పిలుస్తారా? మీరు ఏమంటారు? నేను రెడీగా ఉన్నా. ఒక్కడైనా సరే అందులో అమ్మబ్బకు పుట్టింటే రమ్మన్నా, నేను రెడీ. ఏ ప్లేస్ అయినా, ఎనీ సెంటర్, ఎక్కడికైనా నేను రెడీ. అన్నిగా 30,000 20,000 పక్కన పెట్టండి. ఒక టీ ఎక్కడన్నా నా లైఫ్లో, ఈరోజు కాదు, నా లైఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక టీ ఎక్కడన్నా తాగుంటే నేను దేనికైనా సిద్ధమే. మీరేం చెప్తే చేస్తా. సార్, మద్యం దుకాణాలు మద్యం పాలసీ మీద గత ప్రభుత్వంలో ఎన్నో అవాకులు చవాకులు పేలాయి. వాళ్ళు ఇప్పుడు మద్యం కోసం అంటే దెయ్యాలు వేదాలు వలిస్తున్నట్టుగా అనొచ్చా? ఏం చెప్తారు మీరు ఈ మద్యం పాలసీ మీద? దోసుకున్నారు కాబట్టి అదే దోపిడీ అంతా జరుగుద్దని ఊహ. దోపిడీ అనేది వాళ్ళకి అలవాటు. మద్యం వదలలేదు, ల్యాండ్ వదలలేదు, శాండ్ వదలలేదు, అన్నీ దోచుకున్నారు కాబట్టి ఇంకప్పుడు అందరు దోచుకుంటున్నారు. ఇదే ఒక కోరిక తప్ప ఎదుటోడు ఎవ్వరు కూడా బాగుపడాలి. ఆయన దగ్గర ఉంటే మాత్రం దేవుళ్ళు, దొంగ ఎదవులంతా దేవుళ్ళు అయిపోతారు. మంచోళ్ళు కూడా ఆయన దగ్గర బయటకు వస్తే దొంగలు లేకపోతే మాఫియా ఇవన్నీ క్రియేట్ చేస్తారు. ఆయన అలవాట్లన్నీ అందరికీ కూడా చుట్టే పరిస్థితి చేస్తూ ఉన్నాడు. మేము హెచ్చరిస్తూ ఉన్నా, నాతో పెట్టుకోవద్దు, దయచేసి పెట్టుకోవద్దు. నీకు దమ్ముంటే ఎక్కడ రావాలో చెప్పు, ఏ సెంటరో చెప్పు, నీకు నచ్చిన చోటు చెప్పు, నేను వస్తా. మా ఎదుగుదలను చూసి నీకు నోటికి వచ్చినట్టుగా రాస్తే మర్యాద కూడా ఉండదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు, అసత్య కథనాలు ప్రచురిస్తున్నారు. ఇది ముమ్మాటికి సరికాదు. ఏదేమైనా నేను బహిరంగ చర్చకి అయితే సిద్ధంగా ఉన్నాను. ఎవరైనా వచ్చి నేను బహిరంగ చర్చకి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. ఎక్కడికి రమ్మన్నా వస్తానని చెప్పి వంశీకృష్ణ శ్రీనివాస్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ టీవీ, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.